వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉల్లిఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రేటు పోటుకు వినియోగదారులు వెలవెల్లాడుతున్నారు. ధరలు ఎప్పటికి దిగి వస్తాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. సరకు కొరతతో రేటు పెరిగిందని మాత్రం అందరూ చెబుతున్నారు. కానీ అందులో వాస్తవం ఉందా? నిజంగానే సరకు లేక ధర పెరిగిందా అంటే ముమ్మాటికి కానే కాదు. మార్కెట్ మంత్రగాళ్లు రేట్ల కనికట్టు చేస్తున్నారని ఎప్పటి నుంచో అనుకుంటున్నా మరింత లోతుల్లోనికి వెళ్ళింది ఎన్టీవీ. నిఘా ఆపరేషన్లో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఒకచోట కంట్రోల్ చేస్తే అసలు సబ్సిడీ ఉల్లి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంతకీ ఎక్కడ కంట్రోల్ చేయాలి? ఏమిటా వాస్తవాలు? లెట్స్ వాచ్. ఆరుగాలం కష్టపడ్డ రైతు అల్లాడిపోతున్నాడు. బయట ఇంత డిమాండ్ ఉన్నా నా పంటకెందుకు రేటు రావటం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఈ రేట్లు ఇంకెన్నాళ్ళని కంగారు పడుతున్నాడు వినియోగదారుడు. రైతుకు వినియోగదారుడికి మధ్య ఉన్న దళారులు మాత్రం దండుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దదైన మలక్పేట మార్కెట్లో నిఘా పెట్టింది ఎన్టీవీ. వ్యాపారులు తోడేళ్లలా రైతుల్ని ఎలా పీకు తింటున్నారో బయట ప్రపంచానికి చూపే ప్రయత్నం చేసింది. ఇక్కడ దళారి అడిగిందే రేటు, చెప్పిందే క్వాలిటీ. సరకు తనదైనా దాని మీద హక్కు మాత్రం ఉండదు రైతులకు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇలా 3 రాష్ట్రాల ఉల్లి రైతులకు మార్కెట్ ఇది. రోజు వందలాది మంది సరుకు తెస్తారు. వేల క్వింటాళ్ల వ్యాపారం జరుగుతుంది. కానీ వేల మీద లెక్కించగలిగే వ్యాపారులు ఈ మొత్తాన్ని నియంత్రిస్తున్నారు. మార్కెట్ను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. బయట ఉల్లి ధర ఘాటెక్కింది. ఓ మాదిరిగా ఉన్న ఉల్లిపాయలు కూడా 60-70 రూపాయలు పలుకుతున్నాయి. ఇక నాణ్యమైనవైతే 80 రూపాయలు పైమాటే. ఈ లెక్కన రైతుకు కూడా తక్కువలో తక్కువ క్వింటాలకు 5,000 గిట్టుబాటు కావాలి. మరి ఇక్కడ దక్కుతున్నదెంత? రైతు మాటల్లోనే వినండి. తగ్గిందా పెరిగిందా? ఇది రైతు ఘోష. ఎక్కడెక్కడి నుంచో సరుకు తెచ్చారు. 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. హైదరాబాద్లో అయితే మంచి రేట్ వస్తుందనుకుంటూ రాష్ట్రాల సరిహద్దులు దాటి పంట తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మాత్రం వారి శ్రమకు విలువలేదు, కష్టానికి ఫలితం లేదు. వ్యాపారుల సిండికేట్ చెప్పిందే రేటు. వాళ్ళు మంచి సరుకంటే మంచిది, లేదు పిచ్చి సరుకంటే పిచ్చిది. అడిగినంతకి ఇచ్చేసి వెళ్లాల్సిందే. రోజు 9 గంటల్లోపు ఇక్కడ రైతుల సంగతి డిసైడ్ చేస్తారు వ్యాపారులు ఉరఫ్ దళార్లు. నానా కష్టాలు పడి తెచ్చిన సరుకును షెడ్లో పడేస్తే వాళ్ళొచ్చి అది పిచ్చిగా ఉంది, ఇది పుచ్చుగా ఉంది అంటూ అడ్డమైన సాకులు చెప్పి రేటు ఎంత దక్కించాలో అంత తగ్గించేస్తారు. అంతా కలిసి సిండికేట్ అయి ఆ రోజుకు ఓ రేటు అనుకుంటారు. ఇక అక్కడితో మ్యాటర్ సెటిల్. అనుకున్న రేటు కంటే ఒక్క పైసా కూడా పెంచకపోగా రకరకాల వంకలు పెట్టి మా సరుకు ఇంత చండాలంగా ఉందా అని రైతులే ఫీల్ అయ్యేటట్టు చేస్తారు. ఇక అక్కడ మాటలు మాట్లాడుకోటాలు బేరాలు చేయటాలు ఉండవు. వాళ్ళు అడిగిన రేటుకు పడేసి వెళ్లిపోవడమే. ఇక్కడ రైతులకు ప్రధాన సమస్య ఒకటుంది. 100 కిలోమీటర్ల నుంచి వచ్చి సరుకు తెచ్చారు. బయట అమ్ముకోలేరు. మళ్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకుని వెనక్కి తీసుకెళ్లలేరు. అందుకే దళారులు అడిగిన రేటుకి ఇచ్చేసి వెళ్లిపోతారు. లాభమో నష్టమో తర్వాత సంగతి అన్నట్లుగా ఉంటుంది. ఈ బలహీనతతోనే ఆడుకుంటున్నారు వ్యాపారులు. ఆ ఆట ఎంత ఘోరంగా ఉందంటే బయట మార్కెట్లో కిలో 80 రూపాయలు పలికే ఉల్లిని ఇక్కడ 20-30 రూపాయల మధ్య కొంటారు. రైతులు క్వింటాళ్లకు 1800 నుంచి మొదలుపెట్టి 3000 రూపాయల వరకు చేతిలో పెట్టి పంపేస్తారు.
ఇక్కడ రైతుల్ని దోచుకోవటమే కాదు, బెదిరింపులు వేధింపులు కూడా ఉంటాయి. కాస్త మార్కెట్ అవగాహన ఉండి కొద్దో గొప్ప చదువుకున్న రైతులు ఎవరైనా ఈ అన్యాయం ఏంటని ప్రశ్నిస్తే ఇక వాళ్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తారు మలక్పేట సిండికేట్ వ్యాపారులు. గట్టిగా మాట్లాడితే రైతు తెచ్చిన సరుకును ఎవరూ కొనరు. క్షణాల్లో అందరికీ ఫోన్లు వెళ్ళిపోతాయి. ఫలానా షెడ్లో ఉన్న ఫలానా రైతు తెచ్చిన ఉల్లిని ఎవరూ కొనొద్దంటూ ఒక్కొక్కరు చెప్పుకుంటారు. ఒక్కసారి అలా చెప్పుకున్నారంటే ఇక రైతుకు కష్టాలు మొదలైనట్లే. ఇక్కడ ఎవరూ కొనరు, తెచ్చిన సరుకును వెనక్కి తీసుకుపోలేరు. మళ్లీ కాళ్లా వేళ్లా పడి వాళ్లనే కొనమని బతిమాలాలి. ఇదంతా ఎందుకొచ్చిన గోల అనుకుంటూ వాళ్ళు చెప్పిన రేటుకు ఇచ్చేసి వచ్చిందే దక్కు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నదాతలు. బయట మార్కెట్లో రేటు ఎంతుందనేది వీళ్ళకి అనవసరం. సరుకు క్వాలిటీ గురించి పట్టింపు లేదు, అంతా వాళ్ళ ఇష్టం. కేవలం రేటే కాదు, తరుగు పేరుతో కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఒక లెక్కాపత్రం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా తరుగు డిసైడ్ చేస్తారు. ఆ మేరకు తూకంలో తగ్గిస్తారు. ఎంత తగ్గించినా ఏం చేసినా కాదనే పరిస్థితి లేదు. ఒక్కసారి సరుకుతో రైతు మార్కెట్లోకి వచ్చాడంటే దాని మీద అతని హక్కు పోయినట్లే. చెప్పిన రేటుకి ఇచ్చి వెళ్ళిపోవాలే తప్ప వెనక్కి తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది రైతులకు పద్మవ్యూహం లాంటిది. మార్కెట్లో ఎంత ఘోరంగా ఉంటుందంటే నాణ్యత లేదని నానా రకాల వంకలు పెట్టి వేధించి క్వింటాల్ 3,000 రూపాయలకు కొన్న అదే సరుకును అలాగే ఆ రైతు కళ్ల ముందే డబుల్ రేటుకు బయట మార్కెట్కు అమ్ముకుంటున్నారు దళార్లు. మాయమాటలు సొల్లు కబుర్లతో రైతులను దగా చేసి సరుకు కొన్న వ్యాపారులు క్షణాల్లోనే దాన్ని చెయ్యి మారుస్తున్నారు. ఎలాంటి శ్రమ లేదు, పైసా పెట్టుబడి లేదు. జస్ట్ ఈ షెడ్లో ఉన్న ఉల్లి బస్తాలను ఆ షెడ్లోకి మారుస్తారు అంతే. అక్కడితో దాని రేటు రెట్టింపు అవుతుంది. ఏ మార్పు లేదు, ధరలో తప్ప. అక్కడ దళారులు చెప్పిందే రేటు, ఇక్కడ వాళ్ళు చెప్పిందే రేటు. అసలు సమస్య అంతా ఇక్కడే వస్తోంది. మలక్పేట్ మార్కెట్లో ప్రతిరోజు ఉదయం బహిరంగ వేలం ఉంటుంది. ఇక్కడ వ్యాపారం చేసేవారు మాత్రమే ఇందులో పాల్గొనాలి. ఈ నిబంధనే అలుసుగా తీసుకుని సిండికేట్ అవుతున్నారు. ముందే ఫిక్స్ చేసుకున్న రేటుకు కొంటూ రైతుల్ని ముంచుతున్నారు. కానీ ఆ వెంటనే వాళ్లు మాత్రం లాభాలు పిండుకుంటున్నారు. వీళ్లు కొనే ప్లాట్ఫామ్, అమ్మే ప్లాట్ఫామ్ పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ కొన్న సరుకును అక్కడికి మార్చేసి రేటు రెట్టింపు చేస్తారు. ప్రస్తుతం డిమాండ్ విపరీతంగా ఉండటంతో అటువైపు మార్చే ఖర్చు కూడా లేకుండానే కొన్న దగ్గర కొన్నట్లే రేటు పెంచేసి అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం రోజు వేలంలో క్వింటాల్ ధర 2,000 నుంచి మొదలవుతుంది. కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతారు. కానీ ఎంత పెంచినా 1000 నుంచి 1,500 రూపాయలకు మించదు. అంటే రైతు ఎంత మంచి సరుకు తెచ్చినా దాని రేటు 3 నుంచి 3,500 మించదు. అలా కొన్న ఉల్లిని అక్కడికక్కడే తూకం వేసి పక్కనే ఉన్న షెడ్లోకి మారుస్తారు. అప్పటిదాకా రైతు సొంతమైన అదే సరుకు వ్యాపారుల సొంతమవగానే ఆశ్చర్యకరంగా దానికి ఎక్కడలేని విలువ వస్తుంది. ఉల్లి బంగారం అయిపోతుంది. క్వింటాల్ 3,000 కొన్న ఉల్లిని బయట వారికి 6,000కు, కుదిరితే 7,000కు కూడా అమ్ముకుంటున్నారు. అందులో ఏ మార్పు లేదు, చెయ్యి మారటం తప్ప. సూపర్ మార్కెట్ కోసం 5 క్వింటాళ్ల ఉల్లి కావాలని అడిగిన ఎన్టీవీ ప్రతినిధికి హోల్సేల్ వ్యాపారుల కమ్ దళార్లు చెప్పిన రేటు వినండి. ఎలాంటి పెట్టుబడి లేదు, పైసా ఖర్చు లేదు. రెగ్యులర్ హమాలీలతోనే ఈ షెడ్లోని ఉల్లిని ఆ షెడ్లోకి మారుస్తారు. క్షణాల్లో రేటు పెంచేసి సొమ్ము చేసుకుంటారు దళార్లు. సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్ రామ్నగర్లో ఎంత వస్తుంది మొత్తానికి? 2,000 యాక్చువల్ ఫీడ్ అయితే 2,000 ఫీట్లు అయితే యాక్చువల్గా. మీరెంతకు అమ్ముతారు? 2,000 అయిన తర్వాత ఆధారం
రైతును నిలువునా దగా చేసి కిలో 30 రూపాయలకు కొన్న ఉల్లిని కళ్ల ముందే 60 రూపాయలకు తక్కువ ఇవ్వబోమని, అంతకంటే తక్కువకు ఇస్తే గిట్టుబాటు కాదని ఎలా చెప్తున్నారో చూడండి. అక్కడికేదో వీళ్లు నారు పోసి నీళ్లు పెట్టి పంట పండించినట్లు, కాయ కష్టం చేసి పెట్టుబడి పెట్టి పండించిన వాళ్లనేమో అది బాగోలేదు ఇది బాగోలేదంటూ నానా హింసలు పెట్టి తీసుకున్నారు. ఏమాత్రం మార్పు లేకుండా అదే సరుకును రేటు రెట్టింపు చేయడమే గాక గిట్టుబాటు కాదని అందమైన అబద్ధాలు చెప్పటం దళార్లకే చెల్లింది. రైతులకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తోందని చిలక పలుకులు పలుకుతున్నారు. ఇక్కడే ఇటు వినియోగదారులు అటు రైతులు దెబ్బతింటున్నారు. రైతుకు అమ్ముకోక తప్పదు, వినియోగదారులకు కొనక తప్పదు. ఈ మధ్యలో కావాలంటే కొన్ని రోజులు స్టాక్ పెట్టుకునే వెసులుబాటు ఉన్న వ్యాపారి ఇద్దరినీ దోచుకుంటున్నాడు. రైతుకు వినియోగదారుడికి మధ్య అనుసంధానంగా ఉన్నందుకు, వ్యాపారం చేస్తున్నందుకు ఎంతో కొంత కమిషన్ తీసుకోవటం వరకు ఓకే. కానీ తాను కొనే దగ్గర రైతును పీడించి మరో గత్యంతరం లేని పరిస్థితి కల్పించి దోచుకోవటం, తాను అమ్మే దగ్గర నా సరుకు నా ఇష్టం అన్నట్లు రెట్టింపు రేటు చేసి అడ్డంగా అమ్మటం దగ్గరే సమస్య చూస్తోంది. ఇప్పుడు మార్కెట్లో ఉల్లి రేటు ఇంతిలా మండిపోవటానికి కూడా ఈ మాయలోళ్లే కారణం. రకరకాల కారణాలతో దేశవ్యాప్తంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిన మాట వాస్తవం. కానీ కిలో 80 రూపాయలకు పెరిగేంత రేంజ్లో మాత్రం కాదు. అసలు సమస్య అంతా మార్కెట్ మాయదారుల దగ్గరే ఉంది. సరుకు వస్తోంది, డిమాండ్ మేరకు వచ్చినట్లు వెళ్లిపోతోంది. కానీ రైతు దగ్గర కొన్న రేటుకు 5-10 ఎక్కువ వేసుకుని అమ్మితే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. రెట్టింపు అంతకంటే ఎక్కువ చేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. దీని మూల కారణం మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వాలు ఎంతసేపు సబ్సిడీ ఉల్లి ఇస్తాం, స్పెషల్ కౌంటర్స్ పెడతామంటూ హడావిడి చేస్తున్నాయి. ఆ కౌంటర్స్ దగ్గర గంటలకు గంటలు పడిగాపులు పడలేక జనం సతమతమవుతున్నారు. కిలో ఉల్లి కోసం కిలోమీటర్ పొడవైన క్యూలో సగం రోజు వృధా చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ కౌంటర్స్ పెట్టడం మీద చూపిస్తున్న శ్రద్ధ మార్కెట్ యాజమాన్యం మీద పెడితే 80% సమస్య పరిష్కారం అవుతుంది. ఈ అడ్డగోలు దోపిడీని ఆపితే ఖచ్చితంగా మంచి ఉల్లే కిలో 40 రూపాయలకు వస్తుంది. ఇక రైతు బజార్లో ఇస్తున్న సబ్సిడీ క్వాలిటీ అయితే అంతకంటే తక్కువ రేటుకే వస్తుంది. సబ్సిడీ కౌంటర్స్ ను కొనసాగిస్తూనే మార్కెట్స్ మీద నిజాయితీగా నిఘా పెడితే జనానికి ఉల్లి సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఇవి ఈ ఫోకస్ విశేషాలు. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.